హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో అయితే మనం ఫిబ్రవరి 22వ తారీఖున లాంచ్ అవబోతున్న ఐక్యూ నియో 9 ప్రోకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ కోసం అయితే మాట్లాడుకుందాం. బట్ ఇదైతే మనకి ఫిబ్రవరి 22వ తారీఖున అయితే లాంచ్ అవుతుంది. బట్ ఇప్పుడైతే మనకి ప్రీ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఒకవేళ మీరు ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకుంటే 1000 రూపీస్ పే చేసి మీరు ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు అమెజాన్లో అండ్ అలాగే ఐక్యూ వెబ్సైట్లో ప్రీ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ప్రీ బుకింగ్ అయితే ఒక 1000 రూపాయలు కట్టి మీరైతే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే, మనకైతే వీళ్ళైతే ఇంకొక 1 year ఎక్స్ట్రా వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకి ప్రెసెంట్ నార్మల్ గా అన్ని మొబైల్స్ కి 1 year అయితే వస్తుంది. మీరు ప్రీ బుకింగ్ చేసుకోవడం వల్ల ఫిబ్రవరి 22వ తారీఖు లోపు మీరు ప్రీ బుకింగ్ చేసుకున్నారనుకోండి మొబైల్ ని, మీకు ఇంకొక 1 year అయితే వారంటీ అయితే ఎక్స్టెండ్ అయితే అవుతుంది. అండ్ అలాగే వీళ్ళకి సంబంధించిన ఒక ఐక్యూ కూలింగ్ ప్యాడ్ అని ఒక ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని వర్క్ చూసుకుంటే మనకి దాదాపు 2500 అయితే ఉంటుంది. వీళ్ళైతే ఈ బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. బట్ దీనికి సంబంధించిన ప్రైస్ అయితే ముకుల్ శర్మ అనే ఒక అతను అయితే ట్విట్టర్ లో అయితే పోస్ట్ చేశారు. మనకి దీని బేస్ వేరియంట్ చూసుకుంటే 8GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే విత్ కార్డ్ ఆఫర్ తో కలిపి బ్యాంక్ ఆఫర్ తో కలిపి మనకి 34,999 రూపాయలకి అయితే వస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ మనకి బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 3000 అని చెప్తున్నారు. బట్ ఇక్కడైతే ట్విట్టర్ లో పోస్ట్ చేస్తారు. అంటే మనకి ఐక్యూ నియో 9 ప్రో ప్రైస్ అయితే మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే 38,000 దాకా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని చివరికి చూడండి. అండ్ అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా మీరైతే ఎనేబుల్ చేసుకోండి. మన ఛానల్ నుంచి ఏమైనా కొత్త వీడియోస్ వస్తే మీకు అయితే ఇన్స్టాంట్ గా నోటిఫికేషన్ వస్తాయి, మీరైతే వాచ్ చేయొచ్చు. ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇందులో మనకి ఫస్ట్ డిజైన్ చూసుకుంటే మనకి డిజైన్ అయితే మనకి చాలా బాగుంటుంది. డిజైన్ మనకి ఈ మొబైల్ లో కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది. మనకి లెదర్ ఫినిష్ తో అయితే వస్తుంది మనకి. అలాగే ఇందులో మనకి వైబ్రెంట్ డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఉంటాయి. మనకి గ్రే అండ్ రెడ్ కలర్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. అవి లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మనకి డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఉంటాయి. మనకి గ్రే అండ్ రెడ్ కలర్స్ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది. మొబైల్ పట్టుకున్నప్పుడు కూడా మీకు లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి 2 కలర్స్ తో అయితే వస్తుంది కాబట్టి. ఇక నెక్స్ట్ ఇందులో డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లే కూడా మంచి క్వాలిటీ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇందులో మనకి 6.78 ఇంచెస్ మనకి 144 Hz డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మీకు ఎల్పిటిఓ ఆమ్లెడ్ డిస్ప్లే యూస్ చేసినట్టు చెప్తున్నారు. బట్ మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ అంటే మనకి చాలా స్మూత్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. బట్ బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్ సన్లైట్ లోకి తీసుకెళ్ళినా బ్రైట్నెస్ లో ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. బ్రైట్నెస్ కూడా మీకు 3000 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు. బట్ దీని యాంటిట్యూడ్ స్కోర్ చూసుకుంటే మనకి 1.7 మిలియన్ ప్లస్ అయితే స్కోర్ అయితే చేసింది. బట్ మనకి ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. మనకి 8 Gen 2 అంటే మాత్రం చాలా పీక్ లెవెల్లో అయితే ఉంటుంది. మనం 30,000 దాటితే ఖచ్చితంగా మనం ఈ ప్రాసెసర్ అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. మనకి వీళ్ళైతే ఈ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. అండ్ అలాగే వీళ్ళకి సంబంధించిన ఓన్ చిప్ అయితే ఒకటి ఉంటుంది. మనకి క్యూఆన్ చిప్ అయితే ఉంటుంది. సూపర్ కంప్యూటింగ్ చిప్ అని వీళ్ళైతే పిలుస్తూ ఉంటారు. మనకి లాస్ట్ టైం కూడా ఐక్యూ నియో 7 లో కూడా ఈ చిప్ అయితే యూజ్ చేశారు. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మనకి ఇమేజ్ ఫోటోస్ తీసేటప్పుడు ఇమేజ్ ప్రాసెసింగ్ లో అండ్ అలాగే గేమ్స్ ఆడేటప్పుడు మనకి ఇదైతే చాలా హెల్ప్ చేస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు మనకి ఇంటర్పోల్ చేసి మనకి FPS అయితే ఇంకా పెంచుతుంది. బట్ మనకి నార్మల్ గా తక్కువ FPS ఉన్న గేమ్స్ మనం ఆడేటప్పుడు ఇంటర్పోల్ చేసి మనకి ఆ గేమ్ ని ఎక్కువ 144 FPS వరకు అయితే ఆ గేమ్ అయితే తీసుకెళ్తుంది. బట్ మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. తక్కువ FPS లో ఉన్న గేమ్స్ ని ఇంటర్పోల్ చేసి మనకి 144 FPS వరకు అయితే ఇదైతే తీసుకెళ్తుంది క్యూఆన్ చిప్ అయితే. అండ్ అలాగే ఈ గేమ్స్ అన్ని గేమ్స్ కి అయితే ఇదైతే సపోర్ట్ చేయదు. మనకి ఇంటర్పోల్ చేసే అన్ని గేమ్స్ అయితే ఎక్కువ FPS కి అయితే తీసుకెళ్లదు. బట్ లిమిటెడ్ గేమ్స్ అని చెప్తున్నారు. అయితే ఎక్కువ గేమింగ్ మీద ఫోకస్ చేసి వీళ్ళైతే మొబైల్స్ అయితే తీసుకొస్తుంటారు. మనకి లాస్ట్ టైం కూడా ఐక్యూ నియో 7 లో కూడా మనకి క్యూఆన్ చిప్ యూజ్ చేసి గేమ్స్ ఆడితే మాత్రం ఎక్స్పీరియన్స్ కొంచెం పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఇందులో మనకి కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇది సోనీ IMX920 నైట్ విజన్ కెమెరాతో అయితే వస్తుంది. బట్ మనకి సెన్సార్ కూడా చాలా మంచి సెన్సార్, సోనీ IMX920 సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో సెకండరీ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. బట్ మనకి వీళ్ళైతే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఫ్రంట్ కెమెరా అయితే ఇంకా రివీల్ చేయలేదు. బట్ లాంచ్ రోజే ఈ ఫ్రంట్ కెమెరా సంబంధించిన మనకి రివీల్ అయితే అవుతుంది. ఎంత మెగాపిక్సెల్ తో వస్తుందని మనకైతే లాంచ్ రోజు అయితే తెలుస్తుంది. బ్యాక్ సైడ్ అయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇందులో స్టోరేజ్ చూసుకుంటే మనకి 8GB ప్లస్ 256GB ఒకటి ఉంటుంది. అలాగే 12GB ప్లస్ 256GB ఒకటి అయితే ఉంటుంది. బట్ మనకి ర్యామ్ అయితే మీరు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 8GB ప్లస్ 256GB తీసుకున్నారనుకోండి బేస్ వేరియంట్, మీకు 8GB తో పాటు ఇంకొక 8GBని మీరు వర్చువల్ ర్యామ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. టోటల్ గా 16GB ర్యామ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు 12GB ప్లస్ 256GB వేరియంట్ తీసుకున్నారనుకోండి, 12GB నార్మల్
నార్మల్ ర్యామ్, 12 GB వర్చువల్ ర్యామ్, టోటల్గా 24 GB ర్యామ్ అయితే అవుతుంది మీరు ఒకవేళ 12 GB మోడల్ తీసుకుంటే. బట్ మనకి వర్చువల్ ర్యామ్ వల్ల అంత యూజ్ అయితే ఉండదు. బట్ మన నార్మల్ ర్యామ్తో కంపేర్ చేస్తే వర్చువల్ ర్యామ్ మనకి అంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. బట్ మీరు నార్మల్ ర్యామే చూసుకోవాలి. మీరు 8 GB చూసుకున్నా చాలు. బట్ మనకి 12 GB అంత అవసరం లేదు. 12 GB పెట్టాలనుకుంటే మీరు ప్రైస్ కూడా పెట్టాలి. దాదాపు 40,000 దాకా దీని ప్రైస్ పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి బేస్ వేరియంటే 8 GB ప్లస్ 256 GB వేరియంట్ చూసుకుంటే మనకి దాదాపు 38,000 దాకా అవుతుంది. బ్యాంక్ ఆఫర్తో కలుపుకుంటే 35,000 ఉంది. మీరు 12 GB ప్లస్ 256 GB తీసుకున్నారనుకోండి దాదాపు మనకి 40,000 దాకా వెళ్తుంది. బ్యాంక్ ఆఫర్తో కలిపి 37,000 38,000 మ్యాక్సిమం రావచ్చు. మీకైతే బేస్ వేరియంట్ చాలు, 12 GB అంత అవసరం లేదు. బ్యాటరీ చూసుకుంటే ఈ మొబైల్లో మనకి బ్యాటరీ చూసుకుంటే 5160 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇది 120W ఫ్లాష్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకి బాక్స్లోనే 120W ఫ్లాష్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనకి చాలా బ్రాండ్స్ అయితే మనకి బాక్స్లో ఛార్జర్ అడాప్టర్ అయితే ఇవ్వట్లేదు, ఒక Type-C కేబుల్ ఇస్తున్నారు, మీరు సెపరేట్గా అడాప్టర్ కొనుక్కోవాలని చెప్తున్నారు. బట్ వీళ్ళైతే మనకి బాక్స్లోనే 120W ఫ్లాష్ ఛార్జర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మొబైల్ కొన్నాక వేరే ఛార్జర్ కోసం వెతకాల్సిన పని లేదు, మీకు డైరెక్ట్ బాక్స్లోనే ఛార్జర్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి 6K వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. మన గేమ్స్ ఆడేటప్పుడు అయితే మొబైల్ని ఎక్కువ హీట్ అయితే అవ్వనివ్వదు. అండ్ అలాగే మనకి Q1 చిప్, సూపర్ కంప్యూటింగ్ చిప్, మనకి 6K వేపర్ కూలింగ్ సిస్టమ్, మనకి గేమ్స్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. కెమెరా కూడా మనకి మనం ఒక 35,000లో మొబైల్ తీసుకోవాలనుకుంటే ఆ మొబైల్లో ఏమేమి ఉండాలో అన్ని అయితే ఈ మొబైల్ అయితే ఉన్నాయి. మనకి బ్యాటరీ కానీ మనకి 5160 mAh బ్యాటరీ, 120W ఫ్లాష్ ఛార్జర్, 6.78 ఇంచ్ LPTO AMOLED డిస్ప్లే, 144Hzతో అయితే డిస్ప్లే అయితే వస్తుంది. కెమెరాస్ కూడా మనకి బ్యాక్ సైడ్ సోనీ IMX920 సెన్సార్ అయితే యూజ్ చేశారు. అండ్ అలాగే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్, అండ్ అలాగే వీళ్ళ Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్. మనకైతే గేమింగ్ పరంగా, డిస్ప్లే పరంగా, కెమెరాస్ పరంగా అన్నిట్లో అయితే ఇదైతే టచ్ చేస్తుంది. బట్ మనకి 35,000లో చాలా వర్త్ ఫోన్ అని చెప్పొచ్చు. విత్ బ్యాంక్ ఆఫర్తో అయితే మనకైతే వస్తుంది. అండ్ అలాగే చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంది, 35,000 నుంచి 40,000 మధ్యలో అక్కడ మనకి OnePlus 12R ఉంది, అండ్ అలాగే IQ Neo 9 Pro ఈ మొబైల్ ఉన్నాయి. బట్ ఈ రెండు మొబైల్లో ఏ మొబైల్ తీసుకోవాలని చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు. బట్ నేనైతే ఒక వీడియో అయితే చేస్తాను సపరేట్గా, ఇవి రెండింటిని కంపేర్ చేసి దేంట్లో ఏ స్పెసిఫికేషన్ బాగున్నాయి మొత్తం క్లారిటీ అయితే కంపేర్ చేసి ఒక వీడియో అయితే చేస్తాను. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.